హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్లో ఏమేమి మోటార్ సైకిల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైస్ ఏంటి, ఆ ప్రైస్కి ఆ వెహికల్ కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నిన్న నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే ఫోన్ చేశాను. విజయవాడలో ప్రవళిక మోటార్స్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట, కానూరు వెళ్ళేదారిలో. సో వాళ్ళకైతే నేను కాల్ చేసి ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ ఏంటి అనేది మొత్తం వాళ్ళని అయితే అడిగాను అనమాట. కొత్త వెహికల్స్ ఏమైనా వచ్చినాయి అని చెప్పేసి కూడా అడిగాను, ఎందుకంటే రీసెంట్గా బుల్లెట్ 650 అయితే లాంచ్ చేశారు కదా. సో ఇట్లాంటి వెహికల్స్ కాకుండా ఇంకేమైనా కొత్త న్యూస్ ఏమైనా తెలిసినా కానీ మొత్తం వాళ్ళని అయితే అడిగాను. క్లియర్గా నేను నోట్ చేసుకున్నాను. చాలామంది GT 750 ఒకటి, GT 450 ఒకటి, హిమాలయన్ 750 వీటి గురించి కూడా అడుగుతూ ఉన్నారనమాట. నిన్న లైవ్లో చాలామంది అయితే అడిగారనమాట. వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. GST రూపంలో వెహికల్ ప్రైజెస్ అయితే తగ్గినప్పటికీ రీసెంట్గానే సెస్ రూపంలో కొద్దిగా ప్రైజెస్ అయితే పెరిగినాయి అనమాట. 350cc వెహికల్స్కి అయితే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్లో 1500 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్యలో అయితే ప్రైజెస్ పెరిగినాయి. అదే 450cc వెహికల్స్ విషయానికి వస్తే 3000 నుంచి 4000 రూపాయల దాకా ప్రైస్ పెరిగినాయి. 650cc వెహికల్స్కి అయితే మాత్రం 5000 రూపాయల నుంచి 6000 రూపాయల మధ్యలో ప్రైస్ డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో సెస్ అనేది రీసెంట్గానే వచ్చింది కాబట్టి వెహికల్ ప్రైజెస్ అయితే పెరిగినాయి అనమాట. మిగతా కంపెనీస్లో కూడా వెహికల్ ప్రైజెస్ అయితే పెరిగినాయి. 1000, 2000, 3000 అట్లా సీసీని బట్టి, ప్రైజ్ని బట్టి వెహికల్స్ ప్రైజెస్ అయితే పెరిగినాయి అనమాట. ఫస్ట్ ఏమేమి వెహికల్స్ ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్గా 15 వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటి ప్రైజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బుల్లెట్ 350 2 lakhs అంట. 2 lakhsలో బుల్లెట్ 350 అయితే ఇప్పుడు మీరు ఓన్ చేసుకోవచ్చు. పర్సనల్గా నాకు రాయల్ ఎన్ఫీల్డ్లో బుల్లెట్ 350 అంటే చాలా ఇష్టం. బ్లాక్ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుండిద్ది. 2 lakhs నుంచి 2,47,000 రూపీస్ దాకా అయితే ఉంది. అంటే అందులో మీకు సింగిల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS, కలర్స్ చాలా ఉన్నాయి కదా. కలర్స్ని బట్టి, స్పెసిఫికేషన్స్ని బట్టి ప్రైస్ వ్యారీ అవుతూ ఉంది కాబట్టి మీ ఇష్టం. మీకు డ్యూయల్ డిస్క్ కావాలి అని అనుకుంటే బెటర్ బ్రేకింగ్ కోసం 2,47,000 రూపీస్ దాకా పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా ఆన్ రోడ్ ప్రైజెస్ అనమాట. విజయవాడ కానూరు రోడ్లో ఉన్న ప్రవళిక మోటార్స్కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైజెస్ ఇవి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, స్క్రీన్ మీద నెంబర్ పెట్టేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళైతే మీకు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. సెకండ్ వెహికల్ క్లాసిక్ 350 2,22,000 రూపాయల నుంచి 2,62,000 రూపాయల మధ్యలో మీకు లభిస్తూ ఉంది. ఇందాక చెప్పినట్లు చాలా మోడల్స్, చాలా కలర్స్లో మీకు క్లాసిక్ 350 అయితే లభిస్తూ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ఎక్కువ మంది క్లాసిక్ 350 అయితే పర్చేస్ చేస్తారు కాబట్టి బేస్ వేరియంట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ 2,22,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఆ ప్రైస్కి ఇది కొనుక్కోవచ్చా అంటే సేమ్ మీకు బుల్లెట్ 350, క్లాసిక్ 350 రెండు కూడా సేమ్ ఇంజిన్తో లభిస్తూ ఉన్నాయి. J సిరీస్ ఇంజిన్స్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉండేది. ఇప్పుడు బుల్లెట్ 350ని అప్డేట్ చేశారు కదా, రెండు డిజైన్స్ కూడా సేమ్ ఉంటాయి అనమాట. 22,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి క్లాసిక్ 350 కొనుక్కోవడం కన్నా 22,000 రూపాయలు సేవ్ చేసుకుని బుల్లెట్ 350 కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తా. కానీ మీకు ఇందాకే చెప్పాను కదా, ఎక్కువ మంది బుల్లెట్ 350 కన్నా క్లాసిక్ 350 పర్చేస్ చేస్తారని చెప్పేసి. కలర్స్ కూడా అంతా బాగుంటాయి అనమాట క్లాసిక్ 350లో. సో మీ ఇష్టం. ఇంకా మీకు బుల్లెట్ 350 నచ్చితే బుల్లెట్ 350 కొనుక్కోవచ్చు, క్లాసిక్ 350 నచ్చితే క్లాసిక్ 350 కొనుక్కోవచ్చు. థర్డ్ వెహికల్ గోన్ క్లాసిక్ 350 2,65,000 రూపాయల నుంచి 2,68,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. ఆబ్వియస్లీ టాప్ ఎండ్ వేరియంటే పర్చేస్ చేయండి గోన్ క్లాసిక్ 350 మీకు నచ్చితే. ఈ వెహికల్ మీద కూడా మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేశాను. ఒకసారి మీరు గోన్ క్లాసిక్ 350 కొనుక్కోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫోర్త్ వెహికల్ మిటిఆర్ 350. చాలామంది అయితే ఈ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారనమాట లాస్ట్ ఇయర్లో. నేనైతే ఇంకొక 2 monthsే కదా ఇది కంప్లీట్ అయిపోతే 2026 వేరియంట్ తీసుకొని వీడియో చేద్దామని చెప్పేసి ఆగాను అనమాట. మిటిఆర్ 350 క్రూజింగ్కి చాలా బాగుంటుంది. సో మిటిఆర్ 350 2,32,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఇంతకుముందు 2,50,000 రూపాయల దాకా అయితే ఉండేది అనమాట. ఇప్పుడు ప్రైస్ తగ్గింది. 2,64,000 రూపాయలు మీకు టాప్ ఎండ్ వేరియంట్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా మీ ఇష్టం. నాకు కంఫర్టబుల్గా ఒక రైడ్ కావాలి, ఎక్కువగా లాంగ్ వెళ్తుంటాను అని అనుకుంటే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్లో మీరు మిటిఆర్ 350 అయితే కొనుక్కోవచ్చు. ఫిఫ్త్ వెహికల్ హంటర్ 350. చాలామంది హంటర్ 350 కొనడానికి ఇష్టపడుతూ ఉన్నారనమాట. 1,70,000 రూపాయలు లభిస్తూ ఉంది. మీకు స్పోక్ వీల్స్ వేరియంట్ అయితే ఉంది కదా, అది 1,70,000 రూపాయలు అయిపోయిందనమాట. చాలా తక్కువ ప్రైస్లో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఇప్పుడు మీరు ఓన్ చేసుకోవచ్చు. 2,03,000 రూపాయలు టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఉంది. సో 2,03,000 రూపీస్కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను హంటర్ 350. సో ఇది మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. సిక్స్త్ వెహికల్ స్క్రామ్ 440 2,77,000 రూపీస్ నుంచి 2,86,000 రూపీస్లో లభిస్తూ ఉంది. మీ ఇష్టం. మీకు స్క్రామ్ 440 కావాలంటే కొనుక్కోవచ్చు. నేనైతే ఇది మీకు రికమెండ్ చేయను. దీనికన్నా ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. 2,80,000 రూపాయలు మీరు పెట్టుకోగలిగితే మాత్రం. సెవెంత్ వెహికల్ హిమాలయన్ 450 3,73,000 రూపాయల నుంచి 3,89,000 రూపాయలు లభిస్తూ ఉంది. 3,90,000 రూపాయల లోపు మీకు ఒక అడ్వెంచర్ వెహికల్ కావాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి హిమాలయన్ 450 అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఎయిత్ వెహికల్ గొరిల్లా 450
3,16,000 రూపాయల నుంచి 3,35,000 రూపాయల మధ్యలో అయితే ఉంది. గొరిల్లా 450 కొనుక్కోవచ్చా లేదా అని చెప్పేసి చాలామంది నిన్న లైవ్లో అడిగారు. అలాగే నేను హైదరాబాద్ వెళ్ళాను కదా ట్రయంఫ్ ఈవెంట్కి, అక్కడ చాలామంది అయితే ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ అయితే గొరిల్లా వెహికల్స్ అయితే వేసుకొని వచ్చారు. స్పెసిఫికేషన్స్ పరంగా చాలా బాగుండేది, చాలా స్లిమ్ అయితే ఉండేది, ఎట్లా కావాలంటే అట్లా రైడ్ చేసుకోవచ్చు. ఘాట్ రోడ్స్లో కూడా మీరు రైడ్ చేయొచ్చు, ఎందుకంటే కొద్దిగా వైడ్ టైర్స్ అయితే ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇది 450cc GST స్లాబ్లోకి ఇది రాదు కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే పెరిగిందనమాట. 3,16,000 రూపాయలకి గొరిల్లా 450 కావాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే మీకు ఆ వెహికల్ డిజైన్ బాగా నచ్చింది అనుకుంటే మీరు కొనుక్కోండి. నెక్స్ట్ 9th వెహికల్ GT 650, 4,28,000 రూపాయలు. టాప్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ వేరియంట్ అయితే 4,62,000 రూపాయలు లభిస్తూ ఉంది. 4,62,000 రూపీస్కి కొద్దిగా ప్రైస్ ఎక్కువే. అంత ప్రైస్కి మీకు ట్విన్ సిలిండర్స్ ఇంజిన్ అయితే వస్తూ ఉంది. చాలామంది GT 650కి ఫ్యాన్స్ అయితే ఉంటారు కాబట్టి కొనుక్కోవచ్చు. ఇందాక చెప్పినట్లు ఇప్పుడు నేను చెప్పే వెహికల్స్ అన్నీ కూడా GST స్లాబ్లోకి రావన్నమాట. ఇంతకుముందు వెహికల్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా ప్రైజెస్ అయితే పెరిగినాయి. ఇవన్నీ కూడా 450, 650cc ఇంజిన్స్తో లభిస్తూ ఉంది కాబట్టి కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువే ఉంటాయి అన్నమాట. ఇంటర్సెప్టర్ 650 10th వెహికల్ 4,07,000 రూపాయల నుంచి 4,43,000 రూపాయలు లభిస్తూ ఉంది. సో GT 650తో కంపేర్ చేసుకుంటే మీకు ఇంటర్సెప్టర్ 650 కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీ ఇష్టం, మీకు కెఫే రేసర్ లుక్, క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్ కావాలనుకుంటే GT 650 కొనుక్కోండి. కంఫర్టబుల్ రైడ్ కావాలనుకుంటే ఇంటర్సెప్టర్ 650 అనమాట. సో ఈ రెండు వెహికల్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. ఎంత ప్రైస్ పెరిగినా సరే వాళ్ళు ఆ వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తారు. ఇవి వేస్ట్ అని నేను చెప్పను, ప్రైస్ ఎక్కువ కానీ బెస్ట్ వెహికల్సే కొనుక్కోవచ్చు. దీనికన్నా 11th వెహికల్ బేర్ 650, 4,54,000 రూపీస్ నుంచి 4,79,000 రూపీస్లో లభిస్తూ ఉంది. 2x1 ఎగ్జాస్ట్ అయితే ఉండిద్ది, బ్లాక్ ప్యాడ్ టైర్స్ అయితే ఉంటాయి. మీకు GT 650 ఇంటర్సెప్టర్ 650తో కంపేర్ చేసుకుంటే కొంచెం పవర్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేస్తాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఎంత పవర్ ఉంది అలాగే మీకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఆ వీడియోలో మొత్తం మాట్లాడాను. 12th వెహికల్ క్లాసిక్ 650, 4,42,000 రూపీస్ నుంచి 4,58,000 రూపీస్ మధ్యలో లభిస్తూ ఉంది. 4,60,000 రూపాయల లోపు మీకు క్లాసిక్ 650 కొనుక్కోవచ్చా అంటే చాలా వెయిట్ అయితే ఉండిద్ది బ్రో. ప్రజెంట్ ఉన్న 650cc అన్నింటిలో కల్లా ఇదే హైయెస్ట్ వెయిట్ అనమాట. 220 kg పైనే ఉండిద్ది అనుకుంటా. ఈ వెహికల్ మీద కూడా మనం ఒక వీడియో రికార్డ్ చేసాము. పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది కానీ చాలా వెయిట్ అనమాట. సో ఒకసారి మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఆ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్ 13th వెహికల్ బుల్లెట్ 650. ప్రైస్ అయితే ఇంకా రాలేదండి, మాకైతే ఏమీ అప్డేట్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. 14th వెహికల్ సూపర్ మిటియర్ 650, 4,86,000 రూపీస్ నుంచి 5,25,000 రూపీస్లో లభిస్తూ ఉంది. జనరల్గా ఈ వెహికల్ అయితే ఎవరు పర్చేస్ చేయరు, ఎందుకంటే చాలా పెద్దగా ఉండిద్ది అనమాట. అందులోనూ 5,25,000 రూపీస్కి టాప్ ఎండ్ వేరియంట్ అంటే చాలా ఎక్కువ కదా. సో దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండిద్ది అనమాట. సూపర్ మిటియర్ 650 ఓన్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కొనుక్కోవచ్చు. మైలేజ్ అయితే చాలా తక్కువ అయితే వస్తుంది. ఇంకా 15th వెహికల్ ఫైనల్గా షార్ట్ గన్ 650 అనమాట. 4,80,000 నుంచి 4,97,000 రూపీస్లో లభిస్తుంది, అంటే ఆల్మోస్ట్ 5 lakhs అనమాట. సో సూపర్ మిటియర్ 650, షార్ట్ గన్ 650 కూడా మీకు చాలా పెద్ద వెహికల్స్. మైలేజ్ కూడా 15 to 20 ఐ థింక్ మీకు 20 kilometers మైలేజ్ వస్తే చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఇంకా ఏమన్నా ఎకానమీలో రైడ్ చేస్తే కొద్దిగా స్లోగా నడిపితే మాత్రం ఒక 5 kilometers ఎక్స్ట్రా వస్తుందేమో కానీ నాకు తెలిసి సో 20 అనుకుంటున్నాను నేనైతే. ఎవరైనా షార్ట్ గన్ 650 తర్వాత సూపర్ మిటియర్ 650 యూస్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఎంత మైలేజ్ వస్తుందో ఏంటో. ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న న్యూస్ అనమాట. GT 450 రూమర్స్ అయితే ఉన్నాయి వస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే 650cc వెహికల్ ప్రైస్ అయితే పెరిగిపోయింది కదా. అన్నీ కూడా 400cc నుంచి 350ccకి షిఫ్ట్ అవుతున్నాయి. వీళ్ళు 450ccతో తీసుకొస్తే ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉండేది అనమాట. GST స్లాబ్లోకి రాదు కదా. సో మరి GT 450 వస్తుందా రాదా అనేది మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ రూమర్స్ అయితే వస్తున్నాయి. వస్తే ఎంత ప్రైస్తో వస్తుంది ఏంటనేది మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నేనేమన్నా న్యూస్ తెలిస్తే మాత్రం అప్డేట్ ఇస్తాను Q&Aలో. GT 750, ఇంటర్సెప్టర్ 750, హిమాలయన్ 750 ఈ 3 వెహికల్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. ఎందుకంటే హిమాలయన్ 750 అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అనమాట. ఇంకా వాళ్ళు లాంచ్ చేయడమే లేటు. సో టెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ లోపు మనకైతే ఆ వెహికల్ వస్తుంది. ఇంకా ఇంటర్సెప్టర్ 750, GT 750 విషయానికి వస్తే ఆల్రెడీ వాళ్ళు 750cc ఒక వెహికల్ తయారు చేశారంటే మిగతా వెహికల్స్ కూడా తయారు చేస్తారు. మీ అందరికీ తెలిసిందే కదా. క్లాసిక్ 350, బుల్లెట్ 350 ఉన్నాయి. అలాగే బుల్లెట్ 650, క్లాసిక్ 650 కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడు హిమాలయన్ 750 వస్తే ఖచ్చితంగా ఆ 2 వెహికల్స్ కూడా 750ccతో వచ్చేస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన వెహికల్ ప్రైజెస్ మీరు అందరూ తెలుసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.